తో సహా ఈ రోజు అన్ని కూడా దాన్ని శుద్ధీకరణ చేసి నల్గొండ జిల్లాతో పాటు ప్రజల్ని కాపాడాలని. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఎవరైనా మీరు బస్ ఎక్క బస్ టికెట్ తీసుకుంటారా? మీరు గట్టిగా చెప్పాలి. మరి కేసీఆర్ కొద్దిగా బుద్ధి బస్సులలో ఆడలకు పేదలకు మహిళలకు బస్ టికెట్ లేకుండా ఆర్టీసీలో ప్రయాణించే సౌకర్యం కల్పించే బుద్ధి ఉందా? లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కల్పించే బుద్ధి ఉందా? లేదు. ఇవాళ రేపా మాపా 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం 1200, అది ఇవ్వాలన్న బుద్ధి ఉందా? లేదు. ఒక రేషన్ కార్డు వచ్చిందా 10 ఏళ్ళ? వచ్చిందా? గట్టిగా చెప్పి. ఒక ఇల్లు వచ్చిందా? అవసరం ఆ పార్టీ? అందుకనే ప్రజలు తీసి ముందులో పడేసాడు. ఆయన అంటే కేటీఆర్ అనే పిల్లవాడు ఏమంటున్నాడు, నేను 3వ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన భాషను దొక్కుంటాడు అమెరికా. ఆయన రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కేసీఆర్ ని ఆయన పార్టీని మూసిగా పాతి పెట్టి మృత్యు కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడి సరిపడట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్నా గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారిని రేవంత్ రెడ్డి ఏలి కోడి కూడా పనికిరాను. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే